మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. మన దేవుడు అద్వితీయ దేవుడు అనగా ద్వితీయోపదేశ కాండంలో అలాగే నిర్గమాకాండంలో కూడా దేవుడు ఆయన ఆజ్ఞలను ఆజ్ఞాపించి ఆ ఆజ్ఞలను 5వ అధ్యాయం 7వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అనగా అద్వితీయ దేవుడు, రెండవ దేవుడు లేడు. నేను తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదు, నేనే దేవుడను, అనాదిగా ఆది నుండి ఉన్నవాడను అని యెషయా గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఆయన అద్వితీయ దేవుడు. అనగా 45వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు అనే మాట దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కోరేసుతో దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును, సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవు. ఆయన సృష్టికర్త అయిన దేవుడని 45వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో, భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశం విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞను ఇచ్చితిని. అలాగే 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా ఏ దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని స్థిరపరచను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉన్నట్లు దానిని సృజించను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే యెషయా గ్రంథములో దేవుడు నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఉన్నానని చెప్పిన దేవుడును కూడా నేనే అని యెషయా గ్రంథం 52వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా వాక్కు ఇదే, నా జనులు నా నామము తెలుసుకుందురు, నేనున్నానని చెప్పేవాడు నేనే అని వారు ఆ దినము తెలుసుకుంటారు. నేనున్నానని చెప్పేవాడును నేనే, అద్వితీయ దేవుడను నేనే అని ఆ దినంలో వారు తెలుసుకుంటారు. ఏ దినము అంటే ఈ లోకంలోనికి అనాదిగా అద్వితీయ దేవునిగా, విమోచకుడిగా, సర్వసృష్టికి ఆది సంభూతుడిగా, సర్వసృష్టికర్తగా, సర్వశక్తిమంతుడిగా ఉన్న దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు యెహోవా దేవుడు, అద్వితీయ దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా ఆయనే అద్వితీయ దేవుని కుమారునిగా ప్రత్యక్షమాయను అని దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఆ అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు, అంతమై ఉన్న దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడని యెహోవా నామము యేసుక్రీస్తు అను నామముగా అద్వితీయ దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి, అద్వితీయ దేవుడైన ఆది నుండి ఉన్న అద్వితీయ దేవుడని యెహోవాయే శరీరధారిగా ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్న ఆ వాక్యము ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన నామమును తెలుసుకున్నట్లుగా, జనులు నా నామము తెలుసుకున్నట్లుగా నేను ఆ వాక్యము శరీరధారిగా 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అలాగే ఆయన 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవమును హత్తుకొని ఉండటానికి ఆయన నామము, అద్వితీయ దేవునిగా ఏ నామం అయితే యెహోవాను నామము, నేను ఉన్నానని చెప్పువాడిని నేను అని నా జనులు నా నామమును తెలుసుకుందురు ఆ దినమునకి యెహోవాయే. ఎందుకనగా
బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. 18వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనంలో యోహాను సువార్త, ఎప్పుడైనను ఎవడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన నామమున, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో, నేను నా తండ్రి నామమున, నేను ఆయన నామమున వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనము, నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని, ఆయన నన్ను పంపెను అని దేవుని వాక్యం ఆయన బిగ్గరగా చెప్పాడు. కాబట్టి నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనంలో, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నేను ఆయన నామమున వచ్చి ఉన్నాను, నా దేవుని యొద్ద నుండి నేను వచ్చిన వాడను. ఏ దేవుడు? ఆయన ఆదిను యందు దేవుని యొద్ద ఉండిన యెహోవాను నామము వహించిన అద్వితీయ దేవుడైన యెహోవాయే అద్వితీయ దేవుని కుమారుడే, అనగా ఎప్పుడునూ ఎవడునూ దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, అనగా ఫుట్నోట్లో ఒక మాట ఉంది, జనితైక కుమారుడే అని ప్రాచీన ప్రచుల్లో అద్వితీయ దేవుడే అని సారాంశం అని కింద ఫుట్నోట్లో రాయడు. ఆ అద్వితీయ దేవుడిగా ఉన్న, అనాదిగా ఉన్న దేవుడు, అద్వితీయ దేవుని కుమారునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినని, ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి 14వ వచనం 1వ అధ్యాయం యోహాను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. ఆ అద్వితీయ కుమారుడు, జనదైక కుమారుడు, అద్వితీయ దేవుడే పరలోకం నుండి భూలోకంలోనికి వచ్చి ఉన్నాడని, నేను ఉన్నానని చెప్పువాడని జనులు నా నామం తెలుసుకున్నట్లుగా ఆ నామముననే యేసుక్రీస్తు ప్రభువుగా, అనాదిగా సర్వసృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న అద్వితీయ దేవుని కుమారుడే ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడని మనము నమ్మునట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడిన. ఆ జీవం ఆయనలో జీవమై ఉండను, ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, వాక్యముగా ఉన్న దేవుడై ఉండను, ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆది యందు ఉన్న వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా, దేవుని వాక్యమును నామము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు, రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని, మరి దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోకి అద్వితీయ దేవునిగా మనం చదువుకున్న వాక్య భాగంలో 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనంలో అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచనని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన నేనే ఆయనను అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి, అనాదిగా ఉన్న దేవుడును, ఆది అయి ఉన్న దేవుడును, అద్వితీయ దేవునిగా, అద్వితీయ దేవుని కుమారునిగా, అద్వితీయ దేవుడే అని వ్రాయబడి ఉంది. దాని సారాంశము, ఆ అద్వితీయ దేవుడిగా ఉన్న దేవుడు ఆయన బయలుదేరి పరలోకము నుండి భూలోకంలోకి దిగి వచ్చి తండ్రి నామమును ఆయన ప్రత్యక్షపరిచి, ఆ తండ్రి నామమున వచ్చి ఉన్నానని దేవుని వాక్యంలో వ్రాయబడి, తండ్రి చే ప్రతిష్ఠింపబడి ఈ లోకంలోకి పంపబడ్డాడు. ఆయన ప్రవక్తగా ప్రతిష్ఠింపబడ్డాడు, ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠింపబడ్డాడు, ఆయన రాజుగా అభిషేకింపబడి రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం తండ్రి దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుడై ఉన్న, అద్వితీయ దేవుడై ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడని, శరీరమును ధరించుకొని ఆయన ప్రత్యక్షమయ్యాడని, అద్వితీయ దేవునిగా ఉన్న ఆ దేవుడే మనకు ప్రత్యక్షతను అనుగ్రహించి మనలను మన పాపం నుండి విడుదల పొందటానికి ఆయన ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు. ఏ అద్వితీయ దేవుడైతే అనాదిగా ఉన్నాడో, అద్భుత కార్యం చేయ దేవుడు, ఆశ్చర్య కార్యము చేయ దేవుడు, ఆ అద్భుత ఆశ్చర్యకరమైన కార్యము దేవుడు మన జీవితంలో జరిగించింది మా ఆత్మరక్షణ. ఆ రక్షణను అనుగ్రహించడానికి రక్షకుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను మనము సేవించి పూజించి ఆరాధించినట్లుగా దేవుని ఆత్మ వలన మనము విశ్వాసంతో కూడిన ఆత్మతో ఆరాధించినట్లుగా, నిరీక్షణతో కూడిన విశ్వాసంతో ఆరాధించినట్లుగా ఆయన అద్వితీయ దేవుని కుమారుడిగా, ఎవడును ఎప్పుడు ఏ దేవుని చూచి ఉండలేదు, కానీ దైవత్వంలోకి సర్వసంపూర్ణత క్రీస్తునందు మనకు బయలుపరచబడిందని, ప్రత్యక్షపరచబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారం ఆయన ప్రత్యక్షతను మనం ఈ లోకంలోనే కలిగి యేసుక్రీస్తు ప్రభువుగా, యెహోవా నామమున సత్యస్వరూపియోగు దేవునిగా, అనాదిగా ఉన్న సత్యస్వరూపియోగు దేవునిగా, సత్యము గూర్చిన సమాధాన సువార్తను ప్రకటించడానికి, రక్షణ వాక్యమును ప్రకటించడానికి ప్రవక్తగా ఆయన లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. నన్ను పాపం నుండి విడిపించడానికి ప్రధాన యాజకుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన మహిమా ప్రత్యక్షతను మనం పొందుకునే వారముగా, దేవుని క్రియలు ఆయన ద్వారా జరిగించటం మనం విని ఉన్నాము, చూచి ఉన్నామని, మేము చూచి ఉన్నామని, జీవవాక్యమును గురించి ఏది వింటుమో, ఏది కనుగొంటుమో, కనులారా ఏది చూచుతామో, ఈ దేనిని తాకితమో, నిదానించి కనుగొంటుమో, ఆ జీవన గురించిన సాక్ష్యం మేము ఇస్తున్నాము. ఇది యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఇచ్చిన సాక్ష్యం. అలాగే బాప్తిస్మం ఇచ్చిన యోహాను కూడా ఈ సాక్ష్యమును 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం, ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తాను. ఆ సాక్ష్యం మనం నమ్మినప్పుడు ఈయన నిజంగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ లోకమును రక్షించకు తన కుమారుని లోకరక్షకుడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటకు పంపి ఉండటం మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నామని, ఆ సాక్ష్యం నమ్మినప్పుడు మనము విశ్వాసం ఇచ్చి ఆయనకి సాక్షులముగా, మనము క్రీస్తు బిడ్డలము, క్రీస్తు వారముగా, అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను కుమారుగా మనకు అనుగ్రహించిన ఆయన నామందు కుమారునందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో 35వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడని దేవుడు ఆయనను తీర్పు తీర్చుటకు ఈ లోకంలోకి పంపలేదు, కానీ రక్షించుటకే ఆయన పంపిన. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు లోకంలోనికి ఆయన పంపినని దేవుని వాక్యంలో, దేవుని లోకమును ప్రేమించడం ద్వారా తన అద్వితీయ కుమారుని కనుక అద్వితీయ దేవుడే కుమారునిగా మనకు అనుగ్రహింపబడి, శిశువుగా పుట్టి కుమారుడిగా మనకు అనుగ్రహింపబడిన ఆ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, యెహోవా అనబడిన అద్వితీయ దేవుని నామములో అద్వితీయ దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు కనుక ఆ తండ్రిని ఆయన చూచిన వారు తండ్రిని చూసినట్లే అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయంలోను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 10వ వచనంలో 9వ వచనంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎప్పుడూ ఎవడు దేవుని చూచి ఉండలేదు, కానీ అద్వితీయ కుమారునిగా అద్వితీయ దేవుడే మనకు ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనే స్వయంగా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని, తండ్రిని నేను నా ముందు తండ్రి ఉన్నామని ఆయన మీతో చెప్పిన మాటలు నా అంతటా నేను చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలను చేయుచున్నాడు, తండ్రి యందు నువ్వు నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, ఆ అద్వితీయ దేవుని నామంలో ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి అద్వితీయ దేవుని కుమారునిగా మనం నిత్యజీవం పొందడానికి క్రిస్మస్ సందర్భంగా ఆ నిత్యజీవం మనకు వారసులుగా మనం ఉండటానికి అద్వితీయ దేవుడై, అనాదిగా ఉన్న దేవుడై, ఆది అయి ఉన్న దేవుడై, ఆది యందు దేవుని యొద్ద ఉన్న అద్వితీయ దేవుని నామముగా, దేవుని వాక్యముగా, శరీరధారిగా ఈ లోకంలోనికి కుమారుడిగా మనకు అనుగ్రహింపబడి మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం పొందుకోవడానికి ఆయన పంపబడి ఉన్నాడు, బయలుదేరి వచ్చి ఉన్నాడని మనం నమ్మినప్పుడు మనకు నిత్య జీవం కలుగుతుంది. అదే క్రిస్మస్ ఆనందము, సంతోషం.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులను మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అద్వితీయ దేవునిగా ఉన్న దేవా ప్రభువా, మా రక్షక, నాదిగా, మా విమోచకుడిగా, రక్షకుడిగా ఉన్న దేవా, ఈ ఉదయకాల సమయంలో వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీ అద్వితీయ నామం, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, ఆది అంతమై ఉన్న దేవుడు అని, మొదటివాడు కడపటివాడు అని ప్రతి ఒక్కరు నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము, సంతోషం, ఆనందం, రక్షణ భాగ్యమును పొందుకున్నట్టు ప్రభా, నీవు తండ్రి అయిన దేవుని నామములో, యెహోవా నామములో వచ్చి ఉంది. నిన్ను చూసిన వారు తండ్రిని చూచి ఉన్నారు. ప్రతి ఒక్కరు నమ్ముట వలన వారు నిన్ను మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, స్తుతించుచు, పూజించుచు ఈ క్రిస్మస్ సంతోషమును, ఆనందమును పొందుకుని భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టిన అద్వితీయ దేవుడని నిన్ను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని, అద్వితీయ దేవుని ఆదరణ, సహాయం, ఆనందము, సంతోషం మీకును మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి మిమ్మల్ని దీవించునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.